హాయ్. సో వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు స్వాగతం. వెల్కమ్ టు సండే స్పెషల్. ఈ సండే ఏమిటి అంటే, చెప్పాలంటే లాస్ట్ సండే చెప్పిన దానికి కంటిన్యూషన్ లాంటిదే. హ్యాపీనెస్ ఎక్కడుంటుంది? హ్యాపీనెస్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఎక్వైర్ చేయాలి, లేకపోతే ఎలా ఎర్న్ చేయాలి, హౌ టు ఎర్న్ హ్యాపీనెస్ ఆర్ హౌ టు ఎక్వైర్ హ్యాపీనెస్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే ఈ టాపిక్ కొంచెం ఫిలసాఫికల్గా అనిపిస్తున్నదేమో కానీ కాదు, మీరు వింటే తెలుస్తుంది. ఫిలసాఫికల్ కాదు, దీని గురించి మాట్లాడతాను. అయితే మాట్లాడే ముందు ఏంటంటే, జస్ట్ మీలో బహుశా స్టాక్ మార్కెట్ రిలేటెడ్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కదా. ఎందుకంటే మన ఛానల్లో, ఈ ఛానల్ బేసిక్గా ఇన్వెస్ట్మెంటు, స్టాక్ మార్కెటు వగేరాకి సంబంధించింది. అయితే మొన్న 1 అక్టోబర్కి ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో పాత కోర్సుల గురించి కొంచెం మాట్లాడాను. ఇంతకుముందు నేను చేశానండి ఈ కోర్సు, అది ఆ వీడియోలు మిస్ అయిపోయినాయి, ఇప్పుడు దొరికినాయి, ఇది మళ్ళీ ఆఫర్ చేస్తున్నాను పబ్లిక్ అని, అంటే పెయిడ్ కోర్సెస్ అని. అందులో LWC అని ఒకటి ఉంది, లెర్నర్స్ వెల్త్ క్లబ్ అని. అది నేను ఫస్ట్ కోర్స్ ఐ స్టార్టెడ్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్. సో ఆ కోర్సు అది చాలా లెంగ్తీ కోర్సు. అప్పుడు టైము ఉంది, టైమ్ అండ్ లాట్ ఆఫ్ బబులింగ్ ఎంథ్యూజియాజం, ఇంకా అలాంటి మూడ్లో తయారు చేసినటువంటి వీడియోలు. ఇప్పుడైతే చేయలేను కూడా. అవి మీకు అవి అందించాలని, మన ఛానల్ వాళ్ళకి అందించాలనే తాపత్రయం. ఏంటంటే, అందులో ఫస్ట్ 25 వీడియోస్ ఇన్వెస్ట్మెంటు స్టాక్ మార్కెట్ కాకుండా సండే వీడియోస్ వింటున్నట్టు ఉంటుంది. చెప్పాలంటే, టు బి ప్రిసైజ్, ఫస్ట్ 25 వీడియోస్ సండే వీడియోసే. సండే ఎలా మాట్లాడతాను, ఏమేమి టాపిక్స్ ఎట్లా మాట్లాడతానో అట్లా మాట్లాడాను. అయితే కొంచెం అది ఓరియంటేషన్ ఏంటంటే, ఎర్నింగ్ మనీ, డబ్బులు సంపాదించడం మీద ఉంటుంది. తర్వాత పాజిటివ్ యాటిట్యూడు, తర్వాత అట్లా ఆ టైప్ ఉంటుంది. బట్ వీడియోలు మాత్రం సండే టైప్ వీడియోసే. ఆ 25 తర్వాత నుంచి 26 ఆన్వర్డ్స్, అది 50 వీడియోలు, చాలా పెద్ద కోర్సు. అక్కడి నుంచి కొంచెం ఓరియంటేషన్, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా పెట్టాలి, ఏ ఇన్వెస్ట్మెంట్లో సరైనవి, ఏ ఇన్స్ట్రుమెంట్లు అవాయిడ్ చేయాలి, అట్లా రకరకాలు వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏంటంటే, ఈరోజు లాస్ట్, దీనికి ఆఫర్ ఉంది. ఇట్ ఎక్స్పైర్స్ ఆన్ సండే, అంటే ఈరోజు 6 అక్టోబర్, ఈరోజు మిడ్నైట్ వరకు ఉంటుంది ఈ ఆఫరు. ఎందుకంటే అది ఆ కోర్సు LWC MBS 2 మీ ఇష్టం. MBS 2 కావాలంటే, అది కూడా కావాలంటే తీసుకోండి. బట్ LWC వరకు ఐ సజెస్ట్ ఆల్వేస్. అదేంటంటే 3000 రూపీసు, బట్ ఆఫర్ ఉంది, దానికి ఆఫర్ ఇచ్చాం. 2000 రూపాయలు కడితే సరిపోతుంది. సో దానికి సంబంధించి ఆ వీడియో చూడండి. ఫస్ట్ నిన్నటి వీడియో, మొన్నటి వీడియో, ఈరోజు వీడియో కింద ఒక లింక్ ఉంటుంది. లింక్ అంటే ఒక యూట్యూబ్ ఉంటుంది, ఆ యూట్యూబ్ లింక్, ఆ యూట్యూబ్లో చూడండి. ఆ వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి దానికి సంబంధించి కావాలనుకుంటే. అదర్వైజ్ మీరు ఈ నంబర్ 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో ఇది మీకు లైఫ్ టైం యాక్సెస్, అంటే ఫుల్ రైట్స్, లైఫ్ అంతా ఉపయోగించుకోవచ్చు. దీనికి టైం లిమిట్ లేదు, ఎక్స్పైరీ లేదు. అంతేకాదు, మీకు నచ్చిన వారికి మీరు ట్రాన్స్ఫర్ ఇచ్చేయచ్చు, ఫ్రీగా మీరు ఇచ్చేసుకోవచ్చు గిఫ్ట్గా. ముఖ్యంగా యువతరానికి ఈ వీడియోలు బాగా ఉపయోగపడతాయన్నది నా ఉద్దేశం. అంటే మిగతా వాళ్ళకి ఉపయోగపడవని కాదు, యువతరానికి చాలా అవసరం అందులో ఉన్న కంటెంట్. ఎందుకంటే లైఫ్ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ఒక అవగాహన ఉండాలి.
తర్వాత లైఫ్ గురించి కూడా ఒక అవగాహన ఉండాలి. అది ఆ రెండు లైఫ్ గురించిన అవగాహన, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన అవగాహన రెండు ఉన్నాయి ఇందులో ఎల్డబ్ల్యూసి కోర్సులో. సో ఈ ఎల్డబ్ల్యూసి కోర్సు అది ఎంతమందికైనా మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒక 100 మందికి కావాలంటే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఫ్రీ. దానికి నాకేం పే చేయనక్కర్లేదు. జస్ట్ ఇనిషియల్గా మీరు 2000 రూపీస్ పెట్టి తీసుకుంటే 2000 పీపుల్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి, పర్వాలేదు, ఫ్రీ. కానీ అమ్ముకోకండి. అది సంగతి. సో టాపిక్ వచ్చేస్తున్నాను. ఏంటి హ్యాపీనెస్? హ్యాపీనెస్ అంటే సంతోషం కదా. ఇంతకుముందు కూడా చెప్పాను, చాలాసార్లు చెప్పినట్టున్నాను. పీస్ ఆఫ్ మైండ్, దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్. పీస్ ఆఫ్ మైండ్ ఉన్న చోట నెక్స్ట్ లెవెల్ ఏంటంటే హ్యాపీనెస్, సంతోషం అనేది. ఈ సంతోషం అనేది టెంపరీ ఫినామినా కాదు, నిజం చెప్పాలంటే. ఇట్స్ ఎన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. అయితే ఆన్గోయింగ్ ప్రాసెస్ మన హ్యాపీనెస్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మధ్యలో. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్. కాన్స్టెంట్గా ఉండదు, బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫినామినా. హ్యాపీనెస్ అనేది మోర్ ఆర్ లెస్ ఎ రెగ్యులర్ ఫీచరు. టెంపరీ అనుకోండి, దాన్ని ప్లెజర్ అంటాం. తాత్కాలికంగా వచ్చేదాన్ని ప్లెజరు అట్లా అంటాం. గ్లాడ్నెస్ అట్లాంటివన్నీ కొంచెం టెంపరీ. హ్యాపీనెస్ అనేది మోర్ ఆర్ లెస్ ఏ కాన్స్టెంట్ ఫినామినా. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ద బేసిస్. పీస్ ఆఫ్ మైండ్ లేకుండా హ్యాపీనెస్ రాదు. టెంపరీగా ఏదో కొంచెం ప్లెజర్, ఆనందం లాంటిది టెంపరీగా కనిపించినా మటుమాయమైపోతుంది త్వరలో. మరి ఏంటి, వేర్ ఈజ్ ఇట్, వేర్ డు వి గెట్ ఇట్? దట్ ఈజ్ విదిన్ అస్. మళ్ళీ ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు, ఈయనకి చాదస్తాం అనుకుంటారేమో, జాగ్రత్తగా వినండి. హ్యాపీనెస్ ఈజ్ విత్ ఇన్ అస్ అని. విత్ ఇన్ అస్ అంటే ఎలా అంటే ది వే వి థింక్, ది వే వి లివ్. ది వే వి ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఐ రిపీట్, ది వే వి థింక్. ఇక్కడ రాస్తాను, మన థాట్ ప్రాసెస్. ది వే వి థింక్, ది వే వి యాక్ట్ అండ్ రియాక్ట్. తర్వాత ది వే వి ఇంటరాక్ట్ విత్ పీపుల్ అరౌండ్. వి యాక్ట్ అంటే ఇవి డిసైడ్ చేస్తాయండి మనం హ్యాపీగా ఉంటామా లేకపోతే పోతామా అనేది. చాలా గంభీరమైనటువంటి విషయమే. నేను 30 మినిట్స్ 40 మినిట్స్లో చెప్పలేకపోతే నేను ఇంకా నెక్స్ట్ సశేషం, అసమాప్తం. మా చిన్నప్పుడు వారపత్రికల్లో వాటిలో సీరియల్స్ వచ్చేవి. అసమాప్తం కొద్దిగా వేసేవారు, ఎక్కడ వదిలేసేవారు, మళ్ళీ వచ్చే వారం వరకు దానికోసం ఎదురు చూడటం. మళ్ళీ ఆ పుస్తకం రాగానే కొనుక్కుని తీసుకుని నేను అంత క్రితం కిందటి వారం ఎక్కడి వరకు జరిగిన కథ ఏంటి, ఇప్పుడు జరగబోయే కథ ఏంటి, అట్లా జరగచ్చు. ఇట్స్ ఓకే, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ఇంకా చెప్పాలంటే మన ఆలోచనలు మన జీవితాన్ని నడుపుతాయి. ఇఫ్ యూ థింక్ రైట్, we will be right. If we think wrong, we will be wrong. We will go wrong. రైట్ టు రాంగ్ ఎలా జడ్జ్ చేయటం, ఇది జడ్జ్ చేయటం చాలా కష్టం. ఒక వ్యక్తి బ్యాంక్ రాబరీ చేయాలనుకున్నాడు. చాలా సీరియస్గా బ్యాంక్ రాబరీ చేయాలనుకున్నాడు. అది ఎందుకు చేయాలనుకున్నాడు అనేది ఇర్రెలవెంటు. ఆలోచిస్తుంటే హీ ఈజ్ ఏబుల్ టు అట్రాక్ట్ లైక్ మైండెడ్ పీపుల్ లైక్ హిమ్. ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఓకే అట్రాక్ట్ అవుతాడు, న్యాచురల్గా అవుతాడు. ఎందుకంటే మన థాట్స్ ద్వారా మనం అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి
చెప్పకూడదో చెప్పచ్చో నాకు తెలీదు. పీపుల్ కొద్దిగా ఈ రకమైనటువంటి ఇది ఉన్న వాళ్ళు అనుకోండి, బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు అనుకోండి, ఈ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ వైబ్రేషన్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అలాంటి ఇంటెన్షన్ ఉన్న వాళ్ళే అట్రాక్ట్ అవుతారు. అది ఇంకోలా చెప్పాలంటే, బ్యాడ్ క్యారెక్టర్ అనుకోండి ఈ అబ్బాయిది, ఆ రకమైన ఆలోచనలతో ఉంటాడు. బ్యాడ్ క్యారెక్టరు ఆ రకమైన ఆలోచనలతో ఉంటాడు. ఆ అబ్బాయికి అలాంటి సిమిలర్ ఆలోచనలే ఉన్నటువంటి వాళ్ళు తారసపడతారు. సపోజ్, ఇంకా అంతేలేండి, అంతకన్నా డీటెయిల్గా చెప్పను. అంటే హీ ఈజ్ ఏబుల్ టు అట్రాక్ట్ లైక్ మైండెడ్ పీపుల్ అంతే. ఒక అబ్బాయి అమ్మాయి కూడా అంతే. ఓ అబ్బాయి ఇంకొక అబ్బాయికి అట్రాక్ట్ అవుతుంది అంటే వాళ్ళలో వేవ్ లెంగ్త్ కలుస్తున్నది. ఇతను ఆలోచించే రూట్లోనే ఆ అమ్మాయి ఆలోచిస్తున్నది అనమాట. అందుకని వాళ్ళు దే గెట్ టుగెదర్. చూసారా, గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు. ఇట్లానే వాడు బ్యాంక్ రాబరీ అనుకున్నాడు. బ్యాంక్ రాబరీకి ఆ టైపు యాటిట్యూడ్, ఆ టైపు ఆలోచన ఉన్నవాళ్ళు తారసపడ్డారు, అట్రాక్ట్ అయ్యారు. 3-4 కలిశారు, ప్లాన్ చేశారు, మొత్తానికి చేశారు. ఇది వాట్ హీ థాట్. హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ రాబరీ, బ్యాంక్ రాబరీ, అండ్ హీ పెర్పెట్రేటెడ్ ఇట్. సో మన థాట్స్ మనల్ని నడుపుతాయి. సంబడి వాంట్స్ టు బి ఏ గ్రేట్ ఆరేటర్, లేదా పొలిటీషియన్, లేకపోతే సింగరు, ఇంకోటి నేను ఇది కావాలి, నాకు అది కావాలి అనుకుంటున్నాడు. అతనికి తనకి ఏదైతే కావాలనుకుంటున్నాడో దాని దగ్గరికి తీసుకెళ్తుంది మీ థాట్స్. అతని థాట్స్ తీసుకెళ్తాయి. ది థాట్స్ క్యారీ హిమ్ టు దట్ హీ ఈజ్ థింకింగ్ ఆఫ్. చూసారా, థాట్స్ అనేవి వెహికల్స్, చక్రాలు లాంటివి. ఒక వెహికల్ అనుకోండి, కన్వేయన్స్. ఆ థాట్స్ మనల్ని నడుపుతాయి. మన థాట్సే మనల్ని నడుపుతాయి. మన జీవితాన్ని నడిపే మన థాట్సే. గుడ్, బ్యాడ్ ఆర్ అగ్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా అవర్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్, మన వాట్ వి యాక్ట్, మనకి మనం చేసే ప్రతి పనికి బేసు మన థాటే. దాన్నే థాట్స్ అనండి, దాన్నే ప్లానింగ్ అనండి, ఇంకోటి అనండి. ఏంటండి అంటే, ఐ వాంట్ టు సే సంథింగ్, I want to share my knowledge in stock market. Say for example, I think I can do that. నా దగ్గర స్టాక్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ నేను నలుగురికి పంచుకోవాలనుకుంటున్నాను. సో నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం, somebody helps me, I happen to go and somebody helps me. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయటం, తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఏదో చెప్పడం మొదలుపెట్టడం, 4 శ్రోతలు, ప్రేక్షకులు దొరకటం, అలా పెరిగిపోవటం. దాంతో ఓకే, చాలామంది వింటున్నారు, లెట్ మీ కంటిన్యూ. ఏమిటది? బేసిక్గా నేను మనసులో అనుకున్నాను కదా, ఆలోచించాను కదా, ఆలోచనే రూపధారణ చేశాయి. సో థాట్స్ని బేస్ చేసుకుని యాక్ట్ చేస్తున్నాను. అంతేకాదు, రియాక్షన్స్ కూడా. సంబడి రెబ్యూక్స్ యూ. రెబ్యూకింగ్ అంటే ఏదో తిడతాడు, ఏదో పిచ్చిగా వాగుతాడు, ఏదో చేస్తాడు, హర్ట్ అవుతాం. మనం ఫర్ ఎగ్జాంపుల్, సంబడి అబ్యూజ్డ్. ఎక్స్ వెళ్తుంటే ఎక్స్ని ఎవడో అబ్యూజ్ చేశాడు, ఏదో పిచ్చిగా వాగాడు. అలాగే వై వెళ్తుంటే వైని కూడా అలాగే అబ్యూస్ చేశాడు. జడ్ వెళ్తుంటే జడ్ని కూడా అబ్యూస్ చేశాడు. సేమ్ పర్సన్, సేమ్ స్టైల్, సేమ్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్స్, వై, జెడ్ అనే 3 ఎంటిటీస్. ఈ 3 ఎంటిటీస్ వెళ్తుంటే ఈ ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేసింది ఒకే వ్యక్తి, పి అనే వ్యక్తి.
ఈ పి అనే వ్యక్తి చేసినటువంటి యూజ్ చేసినటువంటి ఫిల్దీ లాంగ్వేజ్, అబ్యూజివ్ లాంగ్వేజ్కి ముగ్గురు 3 రకాలుగా రియాక్ట్ అవుతారు. ఎస్ ఆర్ నో? ముగ్గురు 3 రకాలుగా రియాక్ట్ అవుతారండి. ఇది ఒప్పుకుంటారు కదా మీరు? అది ఎట్లా అండి అంటే, వీడైతే లాగి లెంపకాయ కొడతాడు, లేకపోతే చెప్పు తీసుకు కొడతాడు, లేకపోతే కాలర్ పట్టుకుంటాడు, లేకపోతే పోలీస్ స్టేషన్కి పదా అంటాడు, లేకపోతే అక్కడికక్కడే పోలీసులకు ఫోన్ చేస్తాడు, సంథింగ్ లైక్ దట్. వీడు ఏదో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోతాడు, వీడే కొద్దిగా ఏదో సమాధానం చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకొకడు వీడేదో కొద్దిగా ఏదో ఇది పనిచేసి స్క్రూ లూజ్లా ఉంది, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్. సో ఫాదర్ ఫర్గివ్ హిమ్ ఫార్ హీ నోస్ నాట్ వాట్ హీ డస్. జీసస్ క్రైస్తుని సిలువ మీదకి ఎక్కించి మేకులు కొడుతుంటే, ఇక్కడ కొట్టినప్పుడు, ఇక్కడ కొట్టే ముందు ఇక్కడంతా రక్తం కారిపోతుంటే, ఇక్కడ ఫైనల్ ఇక్కడ సిలువ వేసినప్పుడు ఇది ఇక్కడ మేకు గుచ్చుకున్న తర్వాత ఇక ఆ తర్వాత ప్రాణం ఉండదు కదా. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫార్ దే నో నాట్ వాట్ దే డూ అన్నాడట జీసస్ క్రైస్తు మహానుభావుడు. ఫాదర్, ఓ తండ్రి భగవంతుడా, వీళ్ళని క్షమించు. ఫార్ దే నో నాట్, ఫార్ అంటే బికాజ్ ఎందుకు క్షమించాలి నువ్వు అంటే, బికాజ్ దే నో నాట్ వాట్ దే డూ, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియటం లేదు తండ్రి, వీళ్ళని క్షమించు అన్నాడట. గాంధీ గారి గురించి చెప్తారు కదా, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాలని గాంధీ గారు చెప్పారని చెప్తారు. మరి గాంధీ గారు అయితే ఈ చెంప కొడితే ఈ చెంప చూపించన్నారు, కానీ ఈ చెంప కొడితే ఈ చెంప చూపిస్తారా? అందరూ మెజారిటీ చూపించరు. అంటే ఏంటంటే, మన రియాక్షన్స్ ఎప్పుడూ కూడా మన మానసిక స్థితిని బట్టి, మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. హౌ వి రియాక్ట్ అన్నది మన మానసిక స్థితి, తర్వాత మన మైండ్ సెట్ మీద ఆధారపడింది. కొందరికి పిచ్చ కోపం వస్తుంది, కొందరికి నవ్వు వస్తుంది, కొందరు కొద్దిగా కోపం వస్తుంది, కొందరు బాగా రియాక్ట్ అవుతారు, కొందరు తక్కువగా రియాక్ట్ అవుతారు, కొందరు మాదిరిగా రియాక్ట్ అవుతారు. అంటే రియాక్షన్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ట్రీట్మెంట్ ఒకటే. ఈ అబ్బాయి చేసింది, తిట్టింది, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసింది ముగ్గురిని ఒకటే, సేమే. బట్ ఈచ్ వన్ రియాక్టెడ్ డిఫరెంట్లీ. అండ్ ఈ ప్రపంచంలో కూడా మన రియాక్షను, వాడు నన్ను తిట్టాడా, ఎందుకు తిట్టాలి, అట్లా తిట్టాడు ఇట్లా తిట్టాడు అని ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి నిద్ర పట్టలేదు, నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర పట్టలేదు, వాడెవడు నన్ను తిట్టడానికి, అలా అనుకుని నెగిటివ్ అయిపోయి బుర్రపాటు చేసుకునే వ్యక్తి ఉంటాడు. పిచ్చినా లేదో వాగాళ్లే పోనే అనేసి ప్రశాంతంగా వచ్చి హాయిగా స్నానం చేసి తిని పడుకునేవాడు ఉంటాడు. ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటి? ఉందా లేదా? సో మన యాక్షన్స్, మన రియాక్షన్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీ ఆర్ అండ్ వాట్ వీ ది వే వీ లివ్. అలాగే మన ఇంటరాక్షన్, ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇంటరాక్షన్ అంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ బీయింగ్. మనం ద పీపుల్ అరౌండ్, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్ అంటారు కదా, సోషల్ బీయింగ్ అని. ఈ సోషల్ బీయింగ్ అనేది ఫస్ట్ మన ఇంటరాక్షన్ ఎక్కడ ఉంటుంది? మన పేరెంట్స్, తర్వాత మన ఇంట్లో పుట్టిన వాళ్ళు, మన ఫ్యామిలీ, తర్వాత రిలేటివ్స్, ఫ్రెండ్స్, తర్వాత స్కూల్లో అయితే టీచర్స్, స్కూల్కి వెళ్ళేటైతే టీచర్స్, అక్కడ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు, అలాగే ఇంకెక్కడికి వెళ్తే ఇక రిలేటివ్స్. తర్వాత పెద్ద అయిన తర్వాత అయితే మ్యారేజీ అనుకుందాం, జాబ్ అయితేనేమో జాబ్ ఎన్వైరన్మెంటు, మన కొలీగ్స్. తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయితేనేమో హస్బెండ్ వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్. నెక్స్ట్ వాళ్ళ తాలూకు రిలేటివ్, వాళ్ళ తాలూకు అంటే వైఫ్ అయితే వైఫ్ తాలూకు వాళ్ళు, అమ్మ నాన్న వగేరా. అలాగే హస్బెండ్ అయితే హస్బెండ్ తాలూకు వాళ్ళు. ఇట్లా చూడండి, ఇట్లా ఏమవుతుంది, గ్రాడ్యువల్గా మన సోషల్ లైఫ్, మన ఇంటరాక్షను రేంజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ రేంజ్ పెరుగుతూ ఒక పక్కన తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ లెవెల్లో మన టీచర్సు, మనతో చదువుకున్నటువంటి సాటి విద్యార్థులు,
మనం ఏ ఊళ్ళో అయితే ఉన్నామో అప్పుడు ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళు కనుమరుగైపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. పాత రిలేషన్స్ పోతే కొత్త రిలేషన్స్ వస్తాయి. ఎక్స్పాండ్ అవుతూనే ఒక్కోసారి ఏమవుతుందంటే కొంత పోతుంది, కొంత ఏరియా పోతుంది, కొంత కొత్త ఏరియా వస్తుంది. సో ఇంత లైఫ్ అంతా కూడా మనం చేసేది ఏంటి? ఇంటరాక్షనే. హలో, లైఫ్ అంతా చేసేది ఇంటరాక్షనే. ముక్కు మూసుకుని తపస్సు చేయం కదా కూర్చొని. ముక్కు మూసుకుని తపస్సు చేయడానికి కూడా కుదరదు, ఎందుకంటే ఫుడ్ కావాలి, నిద్ర కావాలి, ఉండటానికి షెల్టర్ కావాలి, తినటానికి ఫుడ్ కావాలి. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది? ఓం స్వాహ హాం ఫట్ ఓం ఫట్ అంటే అవి వచ్చేస్తుందా? యూ నీడ్ సంబడీస్ హెల్ప్, సంబడీస్ అసిస్టెన్స్ టు ఈట్ ఫుడ్. సో మ్యాన్ ఈజ్ ద సోషల్ బీయింగ్. నేను ఇక్కడికి వచ్చి ఆగుతాను. ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తాను, ఈ పర్టికులర్ ఏరియా. ఇప్పుడు పీపుల్ అరౌండ్ అండి. నేను చాలా ఫ్యామిలీస్లో చూశాను, 2, 3, 4 పిల్లలు ఉంటారు. అంటే పాతకాలంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా, 4, 5 ఉండేవాళ్ళు. మా ఇంట్లో కూడా మేము 5. నథింగ్, 5 అంటే ఏముంది, పెద్ద ఏముంది. ఇప్పుడైతే 1 ఉంటారు, లేదు 2 ఉంటారు, కానీ ఉంటారు కదా. ఇప్పుడు ఒక 3, 4 పిల్లలు ఉన్నారనుకోండి, 3, 4 పిల్లలు ఒకేలా ఉండరు. గమనించారా? దే డోంట్ బిహేవ్ ఇన్ ద సేమ్ మేనర్. టాలెంటు, స్కిల్స్ కానీ, చదువులో కానీ, ఇంకోటిలో కానీ, బిహేవియర్లో కానీ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండరు. ఒకే ఇంట్లో ఒకడేమో పోలీసుడు అవుతాడు, ఇంకోడేమో దొంగ అవుతాడు కదా, సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా. మరి పేరెంట్స్ ఏంటి పరిస్థితి? రఫ్గా, టఫ్గా, కొద్దిగా మరీ ఇదిగా ఉన్నాడు అనుకోండి, పేరెంట్స్కి వాడి మీద ప్రేమ ఉంటుంది కానీ వాడిని పక్కన పెడతారు, తప్పదు. ఇక్కడ వాళ్ళకి తెలుసో తెలియకుండానో దే డూ ఫేవర్ ఫర్ దోస్ హూ ఆర్ గుడ్ ఎనఫ్. పిల్లల్లో కూడా అంటే నేను పేరెంట్నే, నాకు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది పక్షపాతంగా ఏం చెప్పడం లేదు. తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో అనుకుంటారు, మా నాన్న లేదా మా అమ్మ లేదా మా పేరెంట్స్ వివక్షత చూపిస్తున్నారు, పార్షియాలిటీ చూపిస్తున్నారు. మా తమ్ముడికేమో అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. లేకపోతే మా చెల్లికి అది ఇచ్చారు, లేకపోతే నాకు ఇవ్వలేదు. అంటే మా చెల్లికి స్పెషల్ ట్రీట్మెంట్, అంటే ఫేవరబుల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. లేకపోతే మా అన్నయ్యకి అన్నీ అమరుస్తున్నారు, నా దగ్గరికి వచ్చేటప్పటికి లేదు, అది కాదు ఇది కాదు అంటున్నారు అని ఈవిడ అనుకోవచ్చు, చెల్లెలు అనుకోవచ్చు. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? నిజమేనా అంటే నిజమే. ఏంటి పేరెంట్స్ అలా చేస్తారంటే కావాలని ఏం చేయరు. యద్భావం తద్భవతి. అంటే 2 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లనేమో స్టేట్స్ అమెరికా పంపించి చదివించి, ఇంకొకడినేమో సరే నువ్వు వదిలే కానీ పని చూసుకో, అది చెయ్యి నేను పంపించం అన్నారనుకోండి. వీడు ఫీల్ అవుతున్నాడు, నన్ను అమెరికా పంపించలేదు, మా వాడిని పంపించారు, మా అన్నయ్యని పంపించారు, నన్ను పంపించట్లేదు. అక్కడ ట్రీట్మెంటు నిజంగానే పార్షియాలిటీ ఉంది, కానీ ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నారు అంటే వాళ్ళ దృష్టిలో దిస్ ఫెలో డజ్ నాట్ డిజర్వ్ అని వాళ్ళు జడ్జ్ చేస్తారు. దిస్ ఫెలో డజ్ నాట్ డిజర్వ్, కాదు వీడికి అక్కర్లేదులే, వెళ్ళరా ఈ పని చేసుకో నువ్వు పో అంటారు. వాడు చాలా హర్ట్ అయిపోతాడు, ఫీల్ అయిపోతాడు కదా. ఎట్లా ఫీల్ అయిపోతాడంటే చెప్పక్కర్లేదు కదండి. అసలు ఇట్ ఈజ్ చెప్పడం కష్టం, ఎట్లా ఫీల్ అవుతాడు అన్న విషయం చెప్పడం కష్టం. ఈ ట్రీట్మెంటు పేరెంట్సే అలా ట్రీట్ చేస్తున్నారేంటి? ఇంపార్షియల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి ట్రీట్మెంట్ అంటే. వీడి మీద 50 లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, వీడి మీద ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు అని అనుకున్నారు కదా దాని అర్థం. అందుకని ఒకరిని అమెరికా పంపించారు, ఇంకోటి పంపించలేదు. అట్లాగే పీపుల్ అరౌండ్ ది గ్లోబ్, పీపుల్ అరౌండ్ అస్,
ఓకే, పీపుల్ అరౌండ్ అస్ ఎలా మనల్ని ట్రీట్ చేస్తారనే దానికి మన యాక్షను రియాక్షను రెస్పాన్సిబుల్. మన యాక్షను రియాక్షను రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ రెస్పాన్స్ వీ గెట్. ఈ ప్రపంచం నుంచి ఎలాంటి రెస్పాన్స్ మనకి వస్తుంది అనేదానికి మనమే కారణం. ఇది కొంచెం మింగుడు పడదు, నేను చెప్పేది మీకు చాలామందికి మింగుడు పడదు. అంటే మన నడవడికకి వాళ్ళు ఇంప్రెస్ అయితే ఎదుటి వాళ్ళు దే డూ ఫేవర్ టు అస్. మన నడవడికతోటి వాళ్ళు ఇంప్రెస్ అవ్వకపోతే దే డోంట్. ఉల్టా నెగిటివ్గా కూడా చేస్తారు. అంటే ద ట్రీట్మెంట్ వీ గెట్ ఈజ్ సోల్లీ డిపెండెంట్ ఆన్ అవర్ ఓన్ బిహేవియర్, అవర్ ఓన్ కాండక్ట్, అవర్ ఓన్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్, యువర్ యాటిట్యూడ్ ఈజ్ యువర్ ఆల్టిట్యూడ్ అంటారు కదా. మన యాటిట్యూడే కొని తెచ్చి పెడుతుంది. కష్టాల్ని మన యాటిట్యూడే కొని తెచ్చి పెడుతుంది, సుఖాల్ని మన యాటిట్యూడే కొని తెచ్చి పెడుతుంది. సో వీఆర్ రెస్పాన్సిబుల్. మళ్ళీ అక్కడికే వచ్చాను, బ్యాక్ టు పెవిలియన్, బ్యాక్ టు స్క్వేర్ వన్. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీఆర్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీ గెట్. ఈ ప్రపంచంలో మనకు వచ్చినటువంటి ట్రీట్మెంటు, మనకు లభిస్తున్న ట్రీట్మెంటుకి మనమే బాధ్యులము చాలా వరకు. అదేంటండి, కర్మ, ఫేటు, తర్వాత డెస్టినీ, ఇవన్నీ అవి నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, దీనికి నా రెస్పాన్సిబిలిటీ ఏంటండి అని అంటే కుదరదు. అది అన్నిటికీ మనమే రెస్పాన్సిబుల్. ఇంకా చెప్పాలంటే ఒకడు దరిద్రుడు అడుక్కుని తింటున్నాడు, దేన స్థితిలో ఉన్నాడు, అడుక్కుని తింటున్నాడు, షెల్టర్ లేదు, రోడ్డు మీద పడుకుంటున్నాడు, కట్టుకోవడానికి బట్టలు లేవు. నేను ఏంటి ఎవరికన్నారో తెలీదు, రోడ్డును పడేశారు, రోడ్డును పడి తిరుగుతున్నాను, ఇది నా బతుకు, నేను రెస్పాన్సిబుల్ అంటారేంటి అని అబ్బాయి అంటే మన దగ్గర సమాధానం ఉండదు కదా. ఉంది. అతను పూర్వజన్మల్లో చేసినటువంటి దుష్కృతాలు, ఆ దుష్కృతాల కర్మ ఫలితం ఈ జన్మలో అలా పుట్టాడు. మన దగ్గర దెర్ ఈజ్ ఎ రిప్లై, దెర్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. బ్యాడ్ కర్మ బ్యాడ్ లైఫ్, బ్యాడ్ ఎఫెక్ట్. గుడ్ కర్మ గుడ్ ఎఫెక్ట్. చూసారా? we are responsible for what we are responsible for what we get in life. ఈ ట్రీట్మెంట్. మీరు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు, విన్నారా మీరు? పెద్దలు చెప్పిన మాట చతికుటు మూట అనేది అందుకే. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని విన్నారు మీరు. అంటే ఏంటి, కొంతమందికి అసలు మాట్లాడటమే రాదు. ఏంటంటే మాట్లాడితే పిచ్చిగా ఏదేదో వాగుతారు, లేకపోతే ఓవర్గా రియాక్ట్ అయిపోతారు. ఓవర్గా రియాక్ట్ అయిపోవటం, పిచ్చిగా వాగటం, వదరబోతు అంటారు. మరి చదువుకున్నప్పుడు పుస్తకాల్లో చదివాను ఈ పదాన్ని, వదరబోతు లాగా బిహేవ్ చేస్తే అటువంటి వాడిని ఎవరు చారదీయరు, పట్టించుకోరు. ఎందుకని? అతనికి ప్రాపర్గా మాట్లాడటమే రాదే. తులసీదాస్ గారు ఎప్పుడో చెప్పాడు, తులసి మీఠే వచనతే సుఖ ఉపజత్ చహువోర్ వశీకరణ యహ మంత్ర హై పరిహారు వచన కఠోర్. తులసి మీఠే వచనతే సుఖ ఉపజత్ చహువోర్. మీఠే వచన అంటే మంచి మాటలు, మంచి పలుకులు, మంచి మాటలు. చక్కగా మాట్లాడుతుంటే, చక్కగా పద్ధతిగా మాట్లాడితే సుఖ ఉపజత చహువోర్, చారో ఓర్, నలువైపులా నీ చుట్టూ యూ క్రియేట్ అన్ ఎన్వైర్న్మెంట్, ఏ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు మంచి మాటలతోటి. చక్కగా మంచి బిహేవియర్ వల్ల, మంచి మాటలతోటి సుఖ ఉపజత చహువోర్, నీ చుట్టూ కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తున్నావు. వశీకరణ యహ మంత్ర హై, వశీకరణం అంటే అట్రాక్షన్. ఇది ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించటం అనేది ఇదే వశీకరణ మంత్రం అంటే ఇదేనోయ్. మంచి పదములు, మంచి మాటలు
మంచి ప్రవర్తనే వశీకరణం. ఇంకా వశీకరణ విద్య అంటే ఇంకోటి ఏదో వేరే ఏదో కాదు, ఇదే. నీ మంచి మాటల వల్ల, నీ మంచి ప్రవర్తన వల్ల నువ్వు ఈ ప్రపంచంలో పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నావు, నీకు మంచి జరుగుతుంది, మంచి కలుగుతుందని. చూసారా? అంటే వీఆర్ రెస్పాన్సిబుల్. అధరము కదిలియు కదలక మధురములగు మాటలుడిగి మౌన వ్రతుడో నా ఎట్టి బధిరాంధక శవము చూడ పాపము సుమతి. ఇది తెలుగు. బధిరుడు, అధరము కదిలియు కదలక. నోరు పెగలదు, నోట్లోంచి మాట రాదట. మధురములగు మాటలు ఉడిగి, మధురములైన మాటలు ఉడిగి అంటే పోయి, అంటే చక్కగా మృదువుగా చక్కగా మాట్లాడడం, నోటితో నోరు విప్పి కాస్త మంచి పలుకులు పలకడం. ఏంటి సార్, ఏంటి, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏంటి సంగతులు, కైసే హో. నాకు ఢిల్లీలో ఈ కల్చర్ బాగా నచ్చుతుందండి. హాయ్ కైసే హే, బడియా 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 బడియా, ఫస్ట్ క్లాస్, బడియా. ఎవరైనా కలిస్తే ఎలా ఉన్నారు, మనం కూడా తెలుగులో కూడా అంటాం కదా. ఇక్కడ చాలా చక్కగా ఎట్లా లోపల ఎట్లా ఉన్నా ఏమున్నా కానీ కాస్త ముఖం విప్పి నవ్వుతూ చక్కగా పలకరిస్తారండి. పంజాబీ కల్చర్. మధురములకు మాటలు ఉడిగి అంటే మధురమైనటువంటి మాటలు, మంచి మాటలు పోయి రాక, అట్లాంటి మౌనవ్రతుడు మనం కూర్చుంటాడు, మాట్లాడు, నోరు విప్పడు, నోరు విప్పి 2 మాటలు మంచి మాటలు మాట్లాడు. మౌనవ్రతుడవున ఎట్టి బధిరుడు అంధుడు. వాడు బధిరుడు అంటే ఎదురుగా కనిపిస్తుంటే కూడా నోరు విప్పడు. బధిరుడు అంటే మోగోడని కదా. బధిరుడు అంటే చెవిటోడనే. బధిరుడు అంటే మోగా అనుకుంటున్నాను. బధిరాంధక శవము చూడ. అట్లాంటి మోగవాడు, పోని చెవిటివాడు, అంధుడు అయిన ఆడివాడు శవంతో సమానం. ఆడి ముఖం చూస్తే పాపం అంటాడు సుమతి శతకంలో. సో వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్వ్స్, వాట్ we are, how we are యాక్టింగ్ అండ్ రియాక్టింగ్ ఇన్ దిస్ సొసైటీ అరౌండ్. మన చుట్టూ ఉన్న ప్రజలతోటి మనం ఎలా బర్తావ్ అంటారు హిందీలో, ఎలాంటి వ్యవహార శైలి మంది, మనం ఎలా వ్యవహరిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, దాన్ని బట్టి మనకి రియాక్షన్ వస్తుంది, మనకి రెస్పాన్స్ వస్తుంది. సో ద రెస్పాన్స్ వీ గెట్ ఈజ్ డైరెక్ట్లీ proportional and directly related to our behavior, our conduct, our way of talking. మనం మాట్లాడే ధోరణి, మన పద్ధతి, ఇవే. మనకి మృదువుగా మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఏం హెల్ప్ చేసినా చేయకపోయినా ఎదుటివాడు అట్లీస్ట్ ఇంప్రెస్ అవుతాడు. అట్లీస్ట్ హీ ఫీల్స్ లైక్ టాకింగ్ టు యూ, హీ ఫీల్స్ లైక్ స్పెండింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ హిజ్ లైఫ్ విత్ యూ. జీవితం అనేది ఫిక్స్డ్ కదండి. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. దాన్ని డివైడ్ చేసుకుంటూ వస్తే ఇన్ని నిమిషాలు లేదా ఇన్ని గంటలు వస్తాయి. ఒక 70 ఏళ్ళు అనుకోండి, 70 ఏళ్ళు డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డేస్, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అవర్స్, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మినిట్స్, ఇన్ని నిమిషాలు ఒక ఆల్మోస్ట్ ఫిక్స్డ్ అందరికీ కూడా. ఆ టైంలో కొంత టైము మన కోసం వెచ్చించడానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? వెన్ వీ డిజర్వ్, ఇఫ్ వీ డిజర్వ్. చూసారా? ఒక గంట సేపు మన కోసం పనిచేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారనుకోండి, ఒక గంట టైం మనకి ఇస్తున్నాడు అనుకోండి, అంటే తన జీవిత కాలంలోంచి మైనస్ అవుతున్నది కదా 1 అవర్. తన లైఫ్ టైంలోంచి 1 అవర్ మైనస్ అవుతున్నది కదా, మన కోసం వెచ్చిస్తున్నాడు కదా. ఎప్పుడు వెచ్చిస్తాడు ఆ 1 అవరు? If he thinks it is worth, if he thinks he is happy, or if he thinks he is comfortable. బలవంతాన్ని చేయించలేము ఎవరి చేత ఏ పని. బలవంతాన్ని ఎప్పుడు ఏ పని చేయించలేము. అఫ్కోర్స్ డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం, అది వేరే సంగతి. సో తన జీవిత కాలంలో ప్రతి వ్యక్తి
కొంత టైం తీసి మన కోసం వెచ్చిస్తున్నాడు అంటే, వెచ్చిస్తుంటే దాని అర్థం ఏంటి? కోర్స్ అవుట్ ఆఫ్ కంపల్షన్ కూడా ఉంటుందనుకోండి. అవుట్ ఆఫ్ కంపల్షను, ఫర్ మనీ, ఫర్ శాలరీ, ఆ పని చేయటం వేరు, అదర్వైజ్ ఆల్సో. సో అది ఎక్కడవుతుందంటే, ఇఫ్ యూ థింక్స్ దట్ ఇట్ ఈస్ వర్త్ స్పెండింగ్ దట్ టైమ్ విత్ అస్. అందుకని ఎక్కడా కూడా తేడా రాకూడదు, ఎక్కడా తేడా రాకూడదు. మనం మెయింటైన్ చేసి, మనం బిల్డ్ చేసేటటువంటి రిలేషన్షిప్ ఎట్లాంటిదంటే మేరు పర్వతం లాంటిది. హిమాలయన్ మౌంటైన్ అంత గొప్పది, పెద్దది, ఉన్నతమైనది. ఎట్లా అంటే అది మనల్ని కష్టాల్లోంచి గట్టెక్కిస్తుంది కూడా. నాకు తెలుసు, ఢిల్లీలో ఒక ఆయన చాలా నష్టపోయాడు. చాలా భారీ బిజినెస్లు చేశాడు, నష్టపోయాడు. అయితే అతనికి చాలా భయంకరంగా ఉన్నాయి. ఏం మిగల్లా, ఇల్లు పళ్ళు, 2 కోట్లు 2.5 కోట్లు వచ్చే ఇల్లు అమ్మేసినా సరిపోలేదు అప్పులకి. అట్లా చాలా ఉంది. కానీ ఆ అబ్బాయి స్టిల్ హీఈస్ దేర్, స్టిల్ హీఈస్ మెయింటైనింగ్ ఎ కార్ ఉంది. బ్రతికి కట్టాడు, బాగానే ఉంది. ఎట్లా వచ్చిందంటే, నేను చూశాను. ఈవెన్ ఐ హెల్ప్డ్ హిమ్. నేనేం చూశాను ఆ మనిషిలో అంటే, ఎస్, ఆ మనిషిలో సిన్సియారిటీ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది, ఫెయిత్ఫుల్నెస్, తర్వాత గ్రాటిట్యూడ్ అంటాం కదా, కృతజ్ఞతాభావం. ఎస్పీ రావు గారు నాకు ఇచ్చేశారు, నాకు ఇలా హెల్ప్ చేశారు అనే కృతజ్ఞతాభావం ఉంది. తను ఎప్పుడో చెప్తున్నాడు, అనుకోకుండా అతను దెబ్బతిన్న రోజుల నుంచి ఇప్పటి వరకు ఎలా గడిచాయి దినాలు, ఎలా ఫేస్ చేశాడు, ఎలా నెట్టుకొచ్చాడు, ఎవరెవరు ఎంతెంత హెల్ప్ చేశారు, ఎన్ని రకాలుగా హెల్ప్ చేశారు, అంత లిస్ట్ చెప్తుంటే నాకు అర్థమైంది. ఓకే, నిన్ను ఈ రిలేషన్సే నిలబెట్టి బతికట్టేలా చేసి, లేకపోతే ఎప్పుడో అయిపోయేవాడు అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అన్ని విపత్కర పరిస్థితుల్ని కూడా అధిగమించి సర్వైవ్ అయ్యాడు. ఎందుకు సర్వైవ్ అయ్యాడంటే అతనిలో సిన్సియారిటీ ఉంది. నేను చూశాను. నాకు కూడా ఎప్పుడన్నా ఏదన్నా పని ఉంది, ఇట్లా ఉంది, అట్లా అంటే నాకు ఇది అంటే హీ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్. రావు సాబ్ అలా అయితే అలా చేద్దాం, ఇలా చెయ్యి, అలా చెయ్యి, లేకపోతే తనే చేస్తాడు ఫోను. ఏంటి మీరు ఏం చేశారు, అది అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, లేదా నేను దీని గురించి కనుక్కున్నాను, ఇది ఇలా ఉంటుందంట, అలా ఉంటుందంట అంటాడు. ఎప్పుడన్నా ఏదైనా అవసరం అయితే అంటే ఏంటి, ఏ ఫ్రెండ్ ఇన్ ఏ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. సో ఆ రకమైనటువంటి రెసిప్రోసిటీ ఎప్పుడైతే ఉందో మనలో, దెబ్బతిన్నాడే కానీ మనిషి మంచివాడే కదా. మనిషి ఎప్పుడైతే మంచివాడో తలోకి చేయేస్తారు. పీపుల్ హెల్ప్ హిమ్. లేకపోతే ఎవడో పట్టించుకోడు, వీడా చెప్త వెధవ, విర్రవీగాడంటే ఇతను యాక్చువల్గా కోట్ల వ్యాపారం చేశాడు, చాలా భారీగా చేశాడు, బ్రహ్మాండంగా వెలిగాడు, అసలు చాలా గొప్పగా బతికినవాడే అయింది. ప్రతి మనిషికి వస్తుంది ఎక్కడో చోట. కొంతమందికి కొంచెం బాగా వస్తుంది, కొంచెం కొద్దిగా వస్తుంది, పోయింది. అయ్యో పాపం అనుకునేవాళ్ళే తప్ప వీడు విర్రవీగాడు, పొగరెక్కువ, పోతాడు, ఇంకా పోవాలి అని ఎవరు అనుకోవట్లా. అంటే దానికి కారణం అతని బిహేవియర్, అతని కాండక్ట్. సో ఇంట్లో పిల్లల్ని తీసుకోండి, వీళ్ళ పిల్లల యాటిట్యూడ్ టువార్డ్స్ దేర్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఎక్కడో బయటికి వెళ్ళక్కర్లా. దట్ డిటర్మిన్స్. కొన్ని ఇళ్లలో 2, 3, 4 ఉన్నారనుకోండి, 4 ఉన్న చోట అందులో ఒకరిని ఆ అమ్మాయో అబ్బాయో కొద్దిగా పేచీ టైపు, అదో టైప్ అనుకోండి, మిగిలిన వాళ్ళు పక్కన పెట్టేస్తారంటే ద్వేషిస్తారని ఏం కాదు, పక్కన పెట్టేస్తారు. ఇంకా వీడితోటి కష్టం లేని, లేకపోతే ఈవిడితో దీంతో కష్టం లేని. ఎందుకని పక్కన పెట్టేస్తారంటే వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద ఇంప్రెషన్. ఈ క్రియేటెడ్ ఎ బ్యాడ్ ఇంప్రెషన్ ఇన్ ది హౌస్. ఇంట్లోనే
సొంత తోబుట్టువులు లేదా తల్లిదండ్రి నిన్ను ఓ పక్కన పెట్టారు అంటే బయట ప్రపంచం పెట్టదా? సో మన కాండక్ట్, మన బిహేవియర్, మన సెన్స్ ఆఫ్ ఎప్రిసియేషను మనకి శ్రీరామ రక్ష. ఈ సెన్స్ ఆఫ్ ఎప్రిసియేషన్ అంటే గుర్తుకొచ్చింది, ఇది చాలా పెద్ద టాపిక్. నేను కొద్దిగా బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను, ఇచ్చి ఈరోజు క్లోజ్ చేస్తాను. చూడండి, అప్రిసియేషన్ అంటే ఏంటి అసలు? ఈ పదం ఎప్రిసియేషన్ అంటే ప్రైజ్ కాదండి. ప్రైజ్ అంటే పొగడతాను. పొగడతాం అంటే పొగడటం వేరు, అప్రిసియేషన్ వేరు. డిక్షనరీ మీనింగు సినానిమ్సే ఈ రెండును, కానీ డిఫరెన్స్ ఉంది. ఈ అప్రిసియేషన్ అనేది గ్రేట్ వెపన్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. గొప్ప వెపన్ అని చెప్పాలా, లేకపోతే ఆయుధం, లేకపోతే గొప్ప వరం అని చెప్పాలా? పాజిటివ్గా తీసుకోవాలంటే గొప్ప వరం. ఎవరిలో అయితే రియల్ అండ్ జెన్యూన్ సెన్స్ ఆఫ్ ఎప్రిసియేషన్ ఉంటుందో వాళ్ళు ఈ ప్రపంచాన్ని నెగ్గేస్తారండి. దే క్రియేట్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. ఇది మనం చెక్ చేయాలి. ఇది మనం అంటే ఈ మనిషిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈ అట్రిబ్యూటు ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి రాణిస్తాడు. అతను మంచి రిలేషన్స్ బిల్డ్ చేస్తాడు, లేకపోతే పోతాడు, పతనమైపోతాడు. మీకు ఎక్కడో దాకా ఎంతో అక్కర్లేదండి, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకుంటాను. భార్యాభర్తలు ఉన్నారు. సో భార్యాభర్తలు వివాహం అంటే ఏంటి? జనరల్గా మా కాన్సెప్ట్, ఇట్స్ ఎ లైఫ్ టైం టైఅప్ ఫర్ ఎ లైఫ్ టైం. అంతేగాని ఇతను నాకు లాభం లేదు, నచ్చలేదు, వదిలేస్తాను, లేకపోతే ఆ అమ్మాయి ఏంటి అలా ఉంది, నేను వదిలేస్తాను అంటే పెళ్లి చేసుకోవడం, వదిలేయటం, నచ్చితే చూద్దాం 4 రోజులు, లేకపోతే వదిలే విడాకులు ఇచ్చేద్దాం అంటే కొద్దిగా సెన్సిటివ్గా తయారైంది అనుకోండి ప్రపంచం ఈ మధ్యకాలంలో. బట్ జనరల్గా కాన్సెప్ట్ ఏంటి? భార్యాభర్తలు అంటే పెర్మనెంట్గా ఉండేవాళ్ళు, పెర్మనెంట్ లైఫ్ పార్ట్నర్షిప్ అది కదా. భార్య చేసే పనులకి భర్త భార్యని ఎప్రిషియేట్ చేయకపోతే ఏమవుతుందండి? ఎప్రిషియేట్ చేయటం అంటే ప్రతిదానికి ఎప్రిషియేట్ చేయటం కాదు. అంటే చాపలూసి అంటారు కదా హిందీలో, సైకోఫాన్సీ అట్లా ఏదో పదం వాడతారు ఇంగ్లీష్లో, చాపలూసి అంటారు హిందీలో. అట్లా ఊరికే ఏదో పొగట్టం కాదు. రాజుల్ని పొగడటం కోసం ప్రత్యేకించి అపాయింట్ చేసుకునేవాళ్ళు కొంతమందిని. రాజుల్ని పొగడటం కోసం, నన్ను పొగడక పరే వాడి పని అది, పొగట్టమే వాడి పని. అది కాదు. వేరెవర్ there is merit, we should look upon it. We should అంటే బౌన్స్ అంటే ఎట్లా అంటే రెడీ అయిపోవాలి. వీ షుడ్ స్ప్రింగ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో అక్కర్లేదు, అబ్బా షర్టు వెరీ గుడ్, మెరుస్తుంది, ఏంటి బాగుంది, బాగా మెరుస్తుంది, ఏంటి ఏం పౌడర్ వాడావు, లేకపోతే ఏంటి ఏం వేస్తున్నావు దీనికి, ఏదో పౌడర్ ఏదో వేస్తారు కదా, సర్ఫో ఏదో వేసి ఉతుకుతారు కదా మోస్ట్లీ. అది వాషింగ్ మెషిన్ పాడైపోయింది, నేనే ఉతికాను సొంతంగా అంటుంది ఆవిడ అనుకుందాం, ఊరికే ఎగ్జాంపుల్. ఓ చాలా బాగుంది, చాలా షైనింగ్, అంటే మామూలుగా వాషింగ్ మెషిన్ కంటే ఇదే బాగుంది, చాలా తేటుగా ఉంది. సరే, కానీ అయినా కానీ రోజు వాషింగ్ మెషిన్ లేకుండా ఉతకడం కష్టం లేదు. ఇట్స్ వెరీ గుడ్. ఏం లేదు ఇక్కడ, నిజంగానే బాగుంది, చొక్కా బాగుంది, తెల్లగా నీట్గా ఉంది. తను కష్టపడి వాషింగ్ మెషిన్ పాడైపోతే చేతితోటి ఉతికింది. షీ డిజర్వ్స్ ఎ లాట్ ఆఫ్ అప్రిసియేషన్, కాదా? చిన్నదే
ఆ ఆ ఇల్లాలు ఎంత ఆనందపడుతుంది. ఓ నువ్వే ఉతికావా, చాలా బాగుంది, చాలా చక్కగా, చాలా ఈజీగా ఉంది, వాషింగ్ మెషిన్లో కూడా ఇంత బాగా రాదే అంటే ఎలా ఉంటుంది ఊహించండి. వాట్ ఎఫెక్ట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్, వాట్ రిజల్ట్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ బై యువర్ అప్రిసియేషన్. పెద్దది అక్కర్లా, ఏదో కూర ఉంది, ఏదో పర్టికులర్ కూర, ఆ కూర నిజంగానే కొంచెం బాగుంది, బాగుంది, వెరీ గుడ్ అంటే ఎంత ఆనందపడుతుంది ఆ ఇల్లాలు. అలాగే భర్తని భార్య కూడా ఈ నెల మొత్తానికి ఈ నెల దోబరా ఖర్చులు లేకుండా చాలా జాగ్రత్తగా చేసావు, జాగ్రత్తగా మేనేజ్ చేసావు అన్నదనుకోండి. భార్యని జాగ్రత్తగా మేనేజ్ చేసావు ఈసారి, డబ్బులు వేస్ట్ కాకుండా ఎక్కువ దోబరా ఖర్చులు లేకుండా అన్నదనుకోండి. అనుకుందాం ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడు. అలాగే అంటే నేను భార్యాభర్తల గురించి చెప్పడం కాదు, ఎవరి గురించి అయినా, ఈ దేన్నైనా, సొంత కొడుకైనా, కూతురైనా, తండ్రి అయినా, తల్లి అయినా, లేకపోతే ఏదైనా, అమ్మా ఇది చాలా బాగుందమ్మా, ఇది చాలా బాగుందమ్మా, ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావమ్మా అని అడిగింది అనుకోండి తల్లిని పిల్ల. ఆ తల్లి ఆనందపడుతుంది, ఓ బాగుందని చెప్తుంది నా కూతురు సర్టిఫై చేస్తున్నది, బాగుందని చెప్పింది, షీ విల్ బి హ్యాపీ. అంటే అక్కడ తల్లే కదా, నేను ఎందుకు పొగడాలి, నేను బాగుంటే బాగుందిలే చెప్పాలా నేను. కొంతమంది ఉంటారు మూర్ఖత్వం. అసలు ఫ్యాస్టిడియస్ అనే పదం ఒకటి ఉందండి ఇంగ్లీష్లో, ఫ్యాస్టిడియస్ అని ఒక పదం ఉంది. ఇది నెగిటివ్ వర్డ్, డిక్షనరీ మీరు గూగుల్ సెర్చ్లో చేసి చూసుకోండి. ఎట్లా అంటే నిజంగా బాగా వంట చేసిన, చక్కగా కమ్మగా రుచికరంగా తయారు చేసి ఎలా ఉంది పులుసు, లేదా ఎలా ఉంది ఇగురు, లేకపోతే ఎలా ఉంది మజ్జిగ పులుసు, లేదా పెరుగు చారు, లేదా మజ్జిగ చారు అని అడిగింది అనుకోండి. ఎందుకంటే కొంచెం చాలా కష్టపడి వంట చేసే చాలా కష్టపడి చేస్తారు కదా. ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ ఎ బిగ్ వర్క్. చిన్న విషయం కాదు కదా. మగవాడు బయటికి వెళ్ళి పని చేసి డబ్బులు సంపాదించి తెచ్చి పెడతాడు, అతను పని చేస్తున్నాడు, అతను కష్టపడుతున్నాడు. ఈజ్ ఆల్సో వర్కింగ్ అండ్ షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్సైడ్ ది హౌస్. కొంతమంది అయితే ఇంట్లోనూ పని చేస్తారు, బయటికి వెళ్ళి ఉద్యోగం కూడా చేసి వస్తారు. అది చాలా గౌరవం, చాలా డబుల్ పని. సో బాగుంటే కూడా ఇల్లాలు అడిగితే ఎలా ఉంది పెరుగు చారు, లేదా మజ్జిగ పులుసు ఏదో అంటారు కదా. ఏదో ఉందలే నీ ముఖం, ఏదో ఉందలే నీ ముఖం అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది ఆవిడకి? ఎంత కష్టపడి అప్పుడు ఎంత కష్టపడి చేసినప్పుడు బాగుంది, బాగా చేసావు అనటానికి ఆ అబ్బాయికి మనసు ఒప్పదు అనుకోండి. అటువంటి వాడు కష్టాల్లో పడిపోతాడు. ఎలా పడిపోతాడంటే ఇంతే సంగతులు చిత్తగించవలను ఏదో ఒక రోజు. ఇంకా నెగటివ్స్ని తగ్గించి చెప్పడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కూరలో ఉప్పు ఎక్కువైంది, ఓ తీసి పక్కన పెడతావు. ఏంటి ఏమైందంటే కొద్దిగా ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తున్నది, సరే వద్దులే చారు వేయి చాలు అంటాం. అక్కడికి పాపం ఇల్లాలు ఫీల్ అవుతుంది ఖచ్చితంగా, అమ్మ ఉప్పు ఎక్కువ వేసానని. కొంతమంది అదేంటి ఉప్పు ఎక్కువ ఏంటి, నేను తిని చూశాను, లేదులే అది లేదు ఆర్గ్యూ చేస్తారు. లేకపోతే ఓకే అగ్రీ అవుతారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్. దాన్ని ఏంటిది నువ్వు మొహం బతుకు, నువ్వు వంట చేయటం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, మీ అమ్మ ఇలాగే నేర్పిందా, మీ అమ్మ కూడా ఇలాగే వండుద్దా, నాకొద్దు తీసి పక్కన పెట్టు, ఏది స్విగ్గీ వాడికి ఫోన్ చేస్తాను, మొబైల్ ఇటు పట్టరా, అలా మొదలుపెట్టాడు అనుకోండి. లేకపోతే నాకు అన్నం వద్దు తీసే, లేకపోతే ఇది పారేసే అది పారేసే అని ఇంకేదైనా ఆ టైపు రియాక్ట్ అయ్యాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎంతగా హర్ట్ అవుతుంది ఆ ఇల్లాలు. అంత అవసరమా? రిలేషన్స్ ఈ విధంగా చేతుల పాడు చేసుకుంటున్నాం అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఫ్యామిలీలో చిన్న ఎగ్జాంపుల్, ఎదుటివాడి తప్పుని, ఎదుటివాడి లోపాన్ని ఇంతుంటే దాన్ని ఇంత చేయటం, ఇంత రాద్ధాంతం చేయటం. కోర్స్ జనరల్గా ఏంటి జరుగుతుందంటే ఇక్కడ అబ్నార్మల్ సైకాలజీ అంటే ఇంతనే అంత చేయటమే కాకుండా వదిలిపెట్టరు, కంటిన్యూస్గా చెప్తా వాగుతా ఉంటారు. ముక్కలు కొట్టినట్టే, మాంసం ముక్కలు కొట్టినట్టే. కటికివాడు మాంసం ముక్కలు కత్తితో కొడతాడు కదా, యాజ్ కట్మని కొడతారు, బొయ్కులు గీకులు ముక్కలు చేసేస్తాడు. అట్లా ముక్కలు చేసినట్టు మాట్లాడతారు. పోనీ ఏదో చూడలేదు, నేను చూసుకోలేదు, 2 సార్లు వేసినట్టున్నాను, లేకపోతే ఇంకేదో చెప్పడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం మొదలుపెట్టింది అనుకోండి, అయినా విండవు, కంటిన్యూ చేస్తాడు. ఆపరా బాబు, ఇంకెంత సుత్తి ఆపు, ఏదో ఉప్పు కొద్దిగా ఎక్కువైన దానికి నన్ను చంపేస్తున్నావురా బాబు అని మదన పడుతూ ఉంటుంది, కానీ వాడు ఆపడం. కోర్స్ అది ఏంటంటే ఆ మనిషిలో కొంచెం అబ్నార్మల్ సైకాలజీ ఉన్న, ఆ అబ్నార్మల్ సైకాలజీ ఉన్నవాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. వాళ్ళ ఏంటంటే నేను చూశాను, అట్లా నేను చాలామందిని చూశాను. అంటే కూర విషయం కాదు, జనరల్గా ఏదైనా ఎదుటి వాళ్ళలో ఏదైనా లోపం కనిపిస్తే, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని పెద్దగా హైలైట్ చేసేసి గుడ్డలు చించుకుని అట్లా ఎదలో జరిగింది, ఇలా జరిగింది, అరిసేయటం నేను చూశాను, చాలామందిని చూశాను. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే వాళ్ళ లోపల పాపం అట్టర్ డిస్సాటిస్ఫాక్షను, ఫ్రస్ట్రేషన్ ఉంది లోపల. వాళ్ళ లైఫ్లో ఏవో సాధించాలనుకుని, ఏవో యాంబిషియస్గా ఉండి ఏదో సాధించాలనుకుని సాధించలేకపోవటం, అట్టర్ డిస్సాటిస్ఫాక్షను, డిసప్పాయింట్మెంటు, ఫ్రస్ట్రేషను అవి లోపల ఉంటాయి, పేరుకుపోయి ఉంటుంది. దాన్ని బయటికి తీసి కడగకుండా లోపలే ఉంచాడు. అదే అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళలో ఏదైనా తేడా కనిపిస్తే అది అంతా బయటకు వచ్చేసి పిచ్చిగా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంది. వాళ్ళ బాధని, వాళ్ళ లోపల ఉన్నటువంటి అశాంతి, ఫ్రస్ట్రేషన్ని ఈ విధంగా బయటికి వెళ్ళగక్కుని కొద్దిగా రిలీఫ్ ఫీల్ అవుతారు. అది పెర్మనెంట్గా కాదు, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ వస్తే మళ్ళీ రియాక్ట్ అవుతారు. అంటే ఎదుటి వారిలోని లోపాలని రవ్వంత కూడా సహించలేని అసహిష్ణుత, అంటే ఇంటాలరెన్స్ మరీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అబ్నార్మల్ సైకాలజీ ఉన్నవాళ్ళు యాక్చువల్గా దే డోంట్ నో హౌ టు అప్రిషియేట్ పీపుల్ అరౌండ్ అండ్ దే విల్ బీ ఇన్ ట్రబుల్ వన్ డే. సో దీని గురించి అంటే సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్ అనేది ఎందుకు, ఏ విధంగా ఇంపార్టెంట్ అట్రిబ్యూట్, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అన్న దాని గురించి ప్లస్ అదర్ ఆస్పెక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈలోగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఏంటి మీ అభిప్రాయం? సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్ అనే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఆ సెన్స్ ఆఫ్ అప్రిసియేషన్ లోపిస్తే ఏమవుతుంది? పిల్లలు మన కుర్రవాడు బాగా మంచి మార్కులు తెచ్చుకుని గబగబా ఆనందంగా వచ్చి డాడీ నాకు క్లాసులో ఇన్ని మార్కులు వచ్చినాయి, లేకపోతే ఈ ప్రైజ్ వచ్చింది, లేకపోతే డిబేట్ కాంపిటీషన్లో అది వచ్చిందో, లేకపోతే ఏదో చెప్పాడు అనుకో, వచ్చిందా, సరే ఓకేలే వెళ్ళు అన్నాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? వెళ్ళు నీ ముఖంలో చదువుకో, గిబేట్లు ఎందుకు, బాగా చదువుకో, స్కూల్లో నీకు మార్కులు బాగా రావాలి కానీ ఎందుకు అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అది అంటే పిల్లాడిని ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి. ఓ వెరీ గుడ్, గ్రేట్, వండర్ఫుల్, యూ హ్యావ్ డన్ వెల్ అంటే ఎలా ఉంటుంది? అదే ఎందుకురా డిబేట్ నీకు పని లేదప్ప, చదువుకో, మార్కులు బాగా తెచ్చుకోవాలి, ఇవన్నీ ఎందుకు అంటే ఎలా ఉంటుంది? వాళ్ళలో ఏదో టాలెంట్ ఉండబట్టే కదా డిబేట్లో ఫస్ట్ వచ్చాడు, వాడికి ఏదో ప్రైజ్ వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. అంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటారు ఖచ్చితంగా. లైఫ్ కదా, ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ, లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. ఈ జర్నీలో చాలా
సిచ్యువేషన్స్ మనం స్వయంగా చూస్తాము, మన ఫ్యామిలీలో, బయట ఫ్యామిలీస్లో చూస్తాము, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా క్లోజ్ చేసేది ఏంటో చెప్పేది ఏంటంటే, ఎల్డబ్ల్యూసి అనే కోర్స్ ఒకటి ఉంది కదా, ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్ ఈరోజుతో ఎక్స్పైర్ అయిపోతున్నది. డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్ పోను 2000 రూపాయలు అవుతుంది. ఇది గిఫ్ట్గా ఇవ్వటానికి యంగ్ జనరేషన్కి ముఖ్యంగా ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుంది, బాగా పనికొస్తుంది. ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ పార్ట్, అందులో 25 వీడియోస్. రెండవది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పార్ట్. అలా కలిపి కాంబినేషన్తో ఉంది 50 వీడియోలు. మీరు చూడండి, మీకు ఇంపార్టెంట్ ఎవరున్నారు ఏంటి అనేది చూడండి, చూసి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి. సో ఇది లైఫ్ టైం మీతో ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం, టైం ఎక్స్పైరీ లేదు ఈ కోర్స్కి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ గిఫ్ట్స్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ నియర్ అండ్ డియర్. దీనికి ఏమైనా డీటెయిల్స్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి, ఆ వీడియో చూడండి. ఈ ఛానల్ అంటే ఈ పర్టికులర్ వీడియో కింద ఈ వీడియో దొరుకుతుంది, లేకపోతే లింక్ దొరుకుతుంది, చూడండి. లేకపోతే 1 అక్టోబర్కి దాని డీటెయిల్స్ ఉన్నాయి. 1 అక్టోబర్కి ఇచ్చినటువంటి వీడియో, అందులో అది చూడండి. చూసి యూ కెన్ టేక్ ఎ డిసిషన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.